నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఎదుర్కొన్న కష్టాలేంటో అందరికీ తెలుసు. అయితే ఆయన సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటే చైతు మాత్రం సమంత తీవ్రమైన అనారోగ్య సమస్యలతో చాలా కాలం వరకు సినిమాలకు దూరమైంది. మళ్ళీ రీసెంట్ గా రీఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా మారి శుభం అనే సినిమాతో కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిడుమూరితో ప్రేమాయణ నడుపుతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే నడుస్తోంది. బహిరంగంగా ఇప్పుడు ఆమె రాజ్తో కలిసి ఉన్న ఫొటోస్ తన ఇన్స్టా అకౌంట్లో అప్లోడ్ చేస్తూ ఉంది. దాదాపుగా ఓపెన్ అయిపోయినట్టే ఈ ఏడాదిలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంతా అనుకుంటున్నారు. కానీ సమంత లేటెస్ట్ ఫోటో చూసిన తర్వాత అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆమె చేతికి ఉన్న అందమైన ఉంగరాన్ని చూసి ఆమె ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు, కేవలం ఆమె ఉంగరాన్ని హైలైట్ చేస్తూ ఎందుకు ఫోటో తీయించుకుంది, దీనర్థం ఆమె ఫ్యాన్స్కి పరోక్షంగా నాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అని చెప్పాలి అనుకుంటుందా, లేదా సహజంగా అలాంటి స్టిల్ పెట్టి ఫోటో తీయించుకుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే సమంత విడాకులు తీసుకున్నందుకు ఆమెపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఆమెనే తప్పుబడుతూ ఎన్నో వందల ఆర్టికల్స్ వచ్చేవి. ఇవన్నీ చూసి సమంత బాగా విసిగిపోయింది. అందుకే తన రెండో పెళ్లి కానీ ఎంగేజ్మెంట్ కానీ మీడియాకు తెలియకుండా సైలెంట్గా చేసుకుందామని అనుకుందని, అందులో భాగంగా ఆమె రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది కేవలం రూమర్స్ మాత్రమే. ఆమెకు నిజంగా ఎంగేజ్మెంట్ జరిగిందా లేదా అనేది ఆమెనే క్లారిటీ ఇవ్వాలి. అయితే సమంతతో ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ చేశారు రాజ్. ఇందులో సమంత విలన్ పాత్రలో పోషించింది. అయితే ఆ సిరీస్ టైం నుంచి వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే సమంత మానసికంగా కృంగిపోయిన టైంలో రాజ్ నిడిమోరి ఆమెకు మరింత దగ్గరయ్యారు. అలా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. సినిమాల విషయానికొస్తే శామ్ ప్రెజెంట్ మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి కూడా ఆమెనే నిర్మాత కూడా. దీంతో పాటు నెట్ఫ్లిక్స్లో కూడా ఒక భారీ బడ్జెట్ వెబ్ సిరీస్లో కూడా ఆమె నటిస్తోంది.